తెలంగాణ రాష్ట్ర అలాగే నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్న స్పాట్ బిల్లింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తమకు కంపెనీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఎస్సీడీఏడీలకు అనంతరం దిశ టీవీతో మాట్లాడుతూ కార్మికులు కలిసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని గత 20 సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా అభద్రతా భావంతో ఉద్యోగాలు చేస్తున్నామని మాలాంటి వారికి వెంబడి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు। ఏరియాలో 500 రూపాయలు, టౌన్ ఏరియాలో 700 మాత్రమే వస్తాయని, అవి మా బళ్లకు తిరిగే పెట్రోల్ ఖర్చులు కూడా సరిపోవని అన్నారు। ఇలా అయితే కుటుంబ జీవనం ఎలా గడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు। ఇంకా దీనితో తోడు స్పాట్ బిల్లింగ్ రోజులు కూడా తగ్గించడం వలన ఇంకా జీతం తగ్గిపోయి మా కుటుంబాలను పోషించలేని స్థితిలో ఉన్నామని అన్నారు। జీతం పెంచి ఆర్టిజన్స్కి ఇవ్వాలని కోరుతున్నాము। అట్లనే లేకపోతే ఎక్కడైనా సబ్ స్టేషన్లలో ఖాళీ ఉన్నాయి, ఖాళీ సబ్ స్టేషన్లలో వర్క్ చేయించి జీతం ఆర్టిజన్స్కి ఇవ్వాలని కోరుతున్నాము। గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి ఈ స్పాట్ బిల్లర్గా పనిచేస్తున్నాము। 5,000 చాలా జీతాలతో పనిచేస్తున్నాము। 15 రోజులు కాకుండా 30 రోజులు పని ఇవ్వాలని కోరుతున్నాము। ఈ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది। మా డిమాండ్ మాకు జీతాలు పెంచాలి, ఆర్టిజన్స్కి జీతాలు ఇవ్వాలని కోరుతున్నాం। ఆపరేటర్ గానే ఇవ్వాలి, ఆర్టిజన్గా గుర్తించి ఆపరేటర్ గానే ఆర్టిజన్గా గుర్తించాలని 84 మంది ఉంటారు డిస్ట్రిక్ట్ లెవెల్। నారాయణపేట డిస్ట్రిక్ట్ ఒకటి 84, స్టేట్ లెవెల్గా 1300 మంది ఉన్నాము। స్టేట్ మొత్తం 2600 మంది ఉన్నాము। ఇందులో ఎంపీడీఎస్ఎల్ వేరు, ఎస్పీడీఎస్ఎల్ వేరు। నా పేరు వెంకటేష్, నేను నారాయణపేట డిస్ట్రిక్ట్ కోజీ సెక్షన్ నుంచి స్పాట్ బిల్లర్గా వర్క్ చేస్తున్నాను। గత 15 సంవత్సరాల నుండి ఇప్పుడు 7 దినాల వరకు చేసారు। ఎన్పీడీఎస్ఎల్ దిక్కేమో 30 రోజుల వరకు కల్పించారు। అదేవిధంగా మాకు కూడా అదే సెమీ స్కిల్డ్ వర్క్ కల్పించాలని, అదేవిధంగా ఆపరేటర్లు అనేది రిటైర్మెంట్ లైన్మెన్లను తీసుకోవడం జరుగుతుంది। అది కాకుండా మమ్మల్ని ఐటీ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నాం మేము స్టేట్ లెవెల్లో। మమ్మల్ని కూడా తీసుకొని మా కుటుంబాలను పోషించలేని పరిస్థితుల్లో ఉన్నాము। మాకు కనీసం ప్రభుత్వం ఇది చేస్తుందని మేము కోరడం జరుగుతుంది। आर्टिजन में और सबमिशन खाली है, वो खाली है। सबमिशन में भी हमारा पहला मौका दिए तो अच्छा रहता। मैं इसी साहब और डी साहब और एस साहब से और हुकूमत से इंतजार करता हूँ, CM साहब से भी इंतजार करता हूँ। हमारा इतना कुछ मौका दे के हमारे खानदानों को अभी तक तो रोड पे है, हमारा कोई पूछने का हाल भी नहीं है। कुछ भी हुआ हमारा कल के रोज कोई पूछने वाला भी नहीं है हमको। अगर हमारा कुछ भी हुआ तो भी अगर कहें प्लीज़ आप कॉल करने गए तो प्लीज़ हम लोग का ट्रांसफार्मर के पास लाइन के पास प्लीज़ अगर प्लीज़ डालने गए कुछ भी होगा तो हमारा कोई पूछने वाला नहीं है। डिपार्टमेंट हमारा कोई भी सिक्योरिटी नहीं है हमारे पास। अगर सिक्योरिटी रहे तो हमारा अच्छा रहता। अब तक 20-22 साल से काम कर रहे हैं, अभी तक हमें 2004 से कर रहा हूँ मैं, तो अभी दूसरे जने मेरे से पहले भी